కానీ ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే అంశం మీద చాలా మంది చాలా పుస్తకాలు రాసినారు, ప్రెస్ మీట్లు పెట్టారు, పెద్ద మూమెంట్ లాగా జరిగింది. ఆ భూసేకరణ జరిగేటప్పుడు కానీ ఇదంతా ఇప్పుడు మల్లన్న సాగర్ ఉంది, 50 TMCలతోనే కట్టినారు. మల్లన్న సాగర్ మీద 50 TMCలు వద్దనే దాంట్లో కూడా మేము ఉన్నాం. మీరు వద్దన్నారా? వద్దను, ఎంతో పెడితే సరిపోతుంది, మాక్సిమం 20 TMC కంటే. అందులో అది ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కాదు కదా, అది మొత్తం ఒక వ్యాలీలో ఉన్నట్టు, అది వేరు. అది రేపు డ్యామ్ బేక్ అనాలిసిస్ చేస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. 50 TMCలు మనం నిలిపి తెలంగాణకు ఎప్పుడు చూసినా అదొక ఆటం బాంబు మీద పెట్టుకున్నట్టే ఉంటుందని మేము ఆ విధంగా మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. మరి ఎందుకు అసలు ఆయన పొలిటికల్ డెసిషన్ తీసుకున్న, నాకు ఎప్పుడైనా కరువు తెలంగాణకు ఏదో వచ్చినా ఇది కాపాడుతుంది అని. మీ అంచనా ఏంది? మీ ఇంజనీర్స్ ఏం డిసైడ్ చేసినారు? 50 TMCలకు 50 TMCలు నింపితే ఉంటుందా? అది ఏం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే? మేము అందుకని 20 TMCలకే చేయమన్నాం కదా, అందుకే ఆటం బాంబు అంటున్నారు దాన్ని. నేను ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే, ఏదైనా కూడా అంత పెద్ద కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు వ్యాలీలో కట్టుకోవాలి, కానీ జనావాసాల మధ్యలో అందులో ఒక దాన్ని 27 కిలోమీటర్లు బండి వేసేసి దానికి ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కూడా, అర్థబండి కదా అది, ఎక్కడ ఏదైనా జరిగినా కూడా చాలా ఒక్క దగ్గర బ్రేక్ అయితే ఇంకా అది దాన్ని ఆపలేమా? సరే ఏమాపుతాం చెప్పండి అంతే. కాబట్టి మేము అంత మనమే సృష్టించుకోవడం ఎందుకు అంత. ఒక ఈవెన్ అప్పటి ఉన్నటువంటి అందరు ఆఫీసర్లు కూడా మాక్సిమం 20 వరకే అయితే ఓకే అవుతుండే అని, కొంతమంది ఇంకా 20 కూడా ఎందుకు అని కూడా అన్నారు. అంటే నోబడీ వాజ్, ఎవ్వరు కూడా 50 ఉండాల్సిందే అని చెప్పేసి ఏ ఇంజనీర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక మరి కాంట్రాక్ట్ డిసైడ్ అయ్యే లోపు అసలు ఎన్జిఆర్ఏ రిపోర్టే రాలేదు కదా, అది కనబడుతున్నది కదా, రాలేదు. దాని తర్వాత దాన్ని కింది నుంచే ఒక వాగు పోతుంది ప్యారలెల్ గా, అది ఇది కూడలేరు, అది కూడా ప్రమాదకరమే. ఇవన్నీ మేము సూచించాము. సరే ఇక కానీ మరి మీరు ఎందుకు ఆ రోజున అపోజ్ చేసి, తీవ్రంగా అపోజ్ చేసి, ఈ మూమెంట్ లో మీరు భాగస్వాములు కావాలి కదా, వ్యతిరేకించే వాళ్ళ మూమెంట్ లో, కానీ మీరు కాలేదు ఎక్కడ. ఈ అసోసియేషన్ కానీ ఇదంతా ఈ ప్రజా మూవ్మెంట్ లో మీరు భాగస్వాములు కావాల్సి ఉండే కదా. అంటే మీలాంటి వాళ్ళు చెప్పిన ఆపేటోడేమో చెప్పండి. మేము రిటైర్డ్ ఇంజనీర్లు, మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మేము చెప్పింది ఏదైతే ఉందో వినకపోతే మీరు డైరెక్ట్ గవర్నమెంట్కు లెటర్ ఆయనతో మాట్లాడిన తర్వాత ఒప్పుకుంటలేరు అనుకో, డైరెక్ట్ గా లెటర్లు పెట్టేసేసి దాని మీద పరిశీలించాలని చెప్పినాం. ఇంకా అంతకంటే ఏం చెప్తాం? ఎన్నో అన్ని తర్వాత ఇచ్చి మేము అన్నిటి కూడా మేము పేపర్ పబ్లికేషన్కి ఇచ్చినాం మొత్తం. ఓకే, అంటే మా యొక్క వాదన ఒకటి రెండు, అది ఒకటి 8,000 ఏదైతే ఉందో అదొకటే మేము పేపర్కి ఇవ్వలేదు. ఓకే, అది ఓన్లీ వాళ్ళకే ఇచ్చినాము. అది 20 రోజులకు వచ్చింది. మిగతా అన్ని కూడా మేము ప్రెస్, మన ఇరిగేషన్ ప్రెస్ అది రిపోర్టర్స్ ఉంది కదా, అందులో పెట్టేసినాం. ఏదైనా కూడా ఇక ఇష్టం ఉన్నాడు వేసినట్లు, ఇష్టం ఉన్నాడు వేయలేదు. కానీ ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి మాతోని అడిగి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నేనేమంటున్నంటే, ఓవరాల్గా ఆ 10 సంవత్సరాలలో వీ హ్యావ్ డిఫర్డ్ నియర్లీ 18 to 20 డెసిషన్స్. అన్నిటి కూడా మేము పేపర్లు ఉన్నాయి. అన్నిటి మా యొక్క ఎవ్రీ ఇయర్ మా డైరీలో ప్రచురించిన, మళ్ళీ అవి ఎక్కడైనా పోకుండా మళ్ళా రికార్డు ఉండేటట్టుగా. కాబట్టి మేము కేసీఆర్కు ఎప్పుడు కూడా మేము ఒక ఉద్యమకారం లెక్క ఉన్నప్పుడు, ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ ప్రకారం చేశాము. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రజలకు అనుకూలంగా ఉన్నాయో అన్నిటిని వెహిమెంట్లీ సపోర్టెడ్, అండ్ ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో వెహిమెంట్లీ అపోజ్డ్.